హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈ కొత్త సైకిల్ కదా, మా వాడు మరి దేని మీద నుంచి తొక్కుకుంటూ వెళ్ళాడో కానీ మొత్తం మీద పంచర్ అయితే అయిపోయిందండి. ఏమన్నా అడిగితే రాయి అడ్డొచ్చిందమ్మా అన్నాడు. రాయిల మీద వెళ్ళకూడదమ్మా, వెళ్తే గుచ్చుకుని ఇలా పంచర్ అయిపోతుంది అన్నాను. ఇప్పుడు షాప్కి వెళ్ళి ఆ పంచర్కి గాలి కొట్టించుకుని రావాలన్నమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నిన్నైతే అసలు మిషనే ఎక్కలేదండి. అంటే ఇంకా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడాలు, ఎడిటింగ్ చేయడాలు అవే సరిపోయిందనమాట. పైగా నేను ముందు రోజు రాత్రి నాకు నిద్ర లేదని చెప్పాను కదా, ఇంకా బాడీ అంతా కూడా హీట్ ఫామ్ అయిపోయి ఇంకా కళ్ళన్నీ మంటలు, కళ్ళంతా రెడ్గా అయిపోయినాయి. అయితే నేను చెప్పాను కదా ఐ బ్యాగ్స్ పెట్టుకుంటాను అని, షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా, అవి పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ ఉంది. కానీ ఎంతైనా మనకి నిద్ర లేకపోతే ఆ లోటు అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇంకా అలాగే అనీజీగా ఉన్నది. ఇంకా మన దగ్గర కూడా ఎక్కువ బ్లౌజులు ఏం తీసుకోవట్లేదులేండి, సమ్మర్ కదా, ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు, ఎందుకు అంత పడి కుట్టడం అని. అయితే ఈరోజు ఫస్ట్ టైము సఫోలా ఓట్స్ తోటి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఎప్పుడు చూసినా ఇడ్లీలు దోశలేనా, ఇవి కూడా తిందామని చెప్పేసి మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. 2 తీసుకొచ్చారు. టేస్ట్ బాగుందండి, కొంచెం వెరైటీగా, అంటే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైమే. బాగుంది టేస్ట్ మాత్రం, కానీ సరిపోలేదు మాకు. ఈ కడుపు నిండా తినడం అలవాటు కదా, ఇడ్లీలు కానీ దోశలు కానీ. ఇంకా మా చిన్నోడైతే ఒక 2 టేబుల్ స్పూన్లు పెట్టుకున్నాడు. తర్వాత నచ్చలేదమ్మని పక్కన పెట్టేశాడు. తర్వాత ఆకలి అని గోలన్నమాట. మా చిన్నోడికి, పెద్దోడికి నచ్చింది, నాకు నచ్చింది, మా వారు కూడా నచ్చింది, కానీ నాకు సరిపోలేదండి. ఒక మూల కూడా రాలేదు ఒక రకంగా చెప్పాలంటే. నేను బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తింటాను, లంచ్ ఒక మాదిరిగా తింటాను, డిన్నర్ కూడా అంతంతే, ఎక్కువ ఏం తినను. బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తింటానమాట. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా, కొంచెం ఎనర్జీ రావాలి కదా. ఫస్ట్ నేను పేపర్ మీద, అంటే కవర్ మీద వెనకాల ప్రాసెస్ ఉందన్నమాట. అంతకంటే ముందు యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూస్తానులేండి, ఓట్స్ ఎలాగా వండుకోవాలని. షార్ట్ వీడియోలో 1 మినిట్ వీడియోలో చూసా. ఏం లేదు, బాయిల్ చేసేసి దాంట్లో వేసేయటం అంతే. కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. 2 వేసేసాను, సరిపోతాయా లేదా మళ్ళీ ఎక్కువైపోతాయని. అసలు సరిపోలేదు మాకు. ఇంకా మాకు ఇడ్లీలు దోశలే సరిపోతాయి అనుకుంటా అండి, ఇలాంటి చిన్నవి. అంటే ఇది లైట్ ఫుడ్ కదా, అసలు మనకు మరీ అంత పర్సనాలిటీ కూడా లేదు అంత లైట్గా తినడానికి. ఎప్పుడైనా సరే మన ఫుడ్ అంట మార్నింగ్ టైంలో బాగా తినాలంట, మధ్యాహ్నం అయినా మార్నింగ్ అయినా ఫుల్గా తినేసి నైట్ మాత్రం చాలా తక్కువ తినాలంట, అప్పుడే బాగుంటుందంట కదా మనకి హెల్త్ అయినా ఏదైనా. కానీ నాకు మాత్రం 3 పూటలు తింటేనే కానీ నాకు ఎనర్జీ రాదండి. ఇదిగో దగ్గరగా ఉడికిపోయింది, కలర్ కూడా మారిపోయింది, దగ్గరగా ఉడికేసరికి కలర్ కూడా చేంజ్ అయింది. ఇంకా ఇలాగ ఉండగానే దింపేశాను. లేదంటే మరీ దగ్గరికి అయిపోయాక ఉంచామనుకోండి అన్నంలా అయిపోతుంది. దీన్ని చూస్తుంటే నాకు ఏం అనిపిస్తుంది అంటే సాంబార్ అన్నంలాగా అనిపిస్తుందండి. మావాడు కూడా అదన్నా రైస్ లాగా ఉంది ఏంటమ్మా అని. కొంచెం సాల్ట్ తక్కువైంది, మళ్ళీ వేసాను సాల్ట్. ఫైనల్గా అయితే టేస్ట్ అయితే బాగుందండి, నాకు నచ్చింది. అయితే నేను చెప్పాను కదండి, అలాగ మొత్తం కూడా పట్టేస్తుంది. చూపిస్తాను అండి. చాలా స్ప్రెడ్ అయిపోయింది. దాని పేరేంటి మర్చిపోయాను. చెదంతా పట్టేసింది కదా. ఇంకా ఓనర్కి చెప్తే సండే వస్తున్నారంట క్లీన్ చేసేవాళ్ళు. అయితే మేము ఏం చేస్తామంటే ఇంకా పొద్దున్నే స్నానాలు చేసి రెడీ అయిపోయి వాళ్ళు స్ప్రే కొట్టగానే క్లోజ్ చేసుకుని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. నెక్స్ట్ డే వద్దామని అనుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇంట్లో ఉండకూడదు కదా, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అదే చెప్పారండి, పిల్లల్ని టచ్ చేయకండి, ఆ స్మెల్ పడకూడదు అని. ఇంకా ఇదంతా ఎందుకని చెప్పేసి ఆ స్ప్రే కొట్టిన వెంటనే ఇంకా లాక్ చేసేసుకుని వెళ్ళిపోతాము అమ్మ వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ డే మండే అలా వద్దాము అనుకుంటున్నాను. కానీ మా వారు ఏమంటుంటే చాలా దూరం ఆలోచిస్తున్నావు, ఇంటికి వాళ్ళు సండే రావాలి కదా అని. సో వాళ్ళు వస్తారా రాదా అనేది తర్వాత సంగతి. ముందే మనం పొద్దున్నే లెగిసి స్నానాలు చేసేసి రెడీగా ఉంటే వాళ్ళు రాగానే వెళ్ళొచ్చు, లేదంటే మామూలుగానే కూర్చోవచ్చు కదా అంటారనమాట. ఆయనకి నాకు ఇదే డిఫరెన్స్. నేను ముందుగా ఆలోచిస్తాను, ఆయన వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్టు అనుకుంటారు. వచ్చిన తర్వాత ఇంకేం ఉంటుందండి, వాళ్ళు ఫాస్ట్గా స్ప్రే కొట్టేస్తారు. ఆ స్ప్రే పీల్చుకుంటూ మనం రెడీ అవ్వడం కన్నా ముందే రెడీ అయిపోయి బయట ఉంటే బెస్ట్ కదా. సో 3 గిన్నెలతో అయితే వేస్తాను. కరెక్ట్గా 4 గిన్నెలు వచ్చినాయి అండి. 4 గిన్నెలు వచ్చినాయి. మా వాడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు. వీడికి బాగా నచ్చేసింది, వేడిగా ఉందంట. టేస్ట్ చూసి చెప్పి ఎలా ఉందంటే సేమ్ రైస్లా ఉందమ్మా, బాగుంది టేస్ట్ అంటున్నాడు. ఇంకా నేను కూడా తిన్నాను, నాకు బాగా నచ్చింది, కానీ సరిపోలేదు నాకు ఆ గిన్నెడు. నాకు తెలిసి పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలేమో ఈసారి నుంచి. ఇంకా మీగడ తోడు పెట్టేశానండి ఒక 2 రోజుల క్రితం అనమాట. నేను ఖచ్చితంగా 2 రోజులు ఉంచుతాను తోడుకి, ఎందుకంటే కమ్మటి వాసన వస్తుంది బాగా పెరుగులాగా అయ్యి.
సో ఇప్పుడు ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టేశాను, డీప్ ఫ్రిడ్జ్లో బాగా చల్లగా చిల్లు వాటర్ అయిపోవాలన్నమాట. ఆ వాటర్ అయిపోతే ఇది తిప్పేసిన దాంట్లో వేస్తే వెన్న అనేది బయటికి వచ్చేస్తుంది, అంటే గడ్డలాగా తయారవుతుంది. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను దీన్ని. కొంచెం ఐస్ వాటర్ వేసి మిక్సీ పట్టాలి, కానీ ఇంకా వాటర్ ఐస్ అవ్వలేదు. ఇంక ఇది మిక్సీ పట్టేసిన తర్వాత 2-3 సార్లు కడిగేసి తర్వాత కూల్ వాటర్లో వేస్తాను. 2-3 సార్లు కడిగేసుకుని కూల్ వాటర్లో వేసేస్తే దేని దానికే సపరేట్ అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టినప్పుడు వాటర్ ఇలా వస్తాయండి, తీసేయాలి దాన్ని, దీంట్లో వేయకూడదు. ఈ వాటర్ అనేది ఇలా తీసేసుకోవాలి. నాకైతే బాగా అలవాటైపోయిందండి నెయ్యి చేయటాలు. నన్ను చూసి, అంటే నేను మా ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటాను కదా కొంచెం కొంచెం నెయ్యి, అది చూసి వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, కానీ చాలా టైం పట్టేస్తుంది ఇవన్నీ క్లీనింగ్ చేయటాలు అంటున్నారు అనమాట. ఇంకా తప్పదు, ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకోటి వదులుకోవాలి కదా. ఇంకా టైం అవుతుంది అనుకుంటే మాత్రం ఇంకా బయట నుంచి తెచ్చుకో. నాకైతే బయటది అసలు నచ్చట్లేదండి, నిజం చెప్తున్నాను కదా, అస్సలు అంటే అసలు నచ్చట్లేదు. ఎప్పుడైతే నాకు ఈ అలవాటు అయిపోయిందో ఇంట్లో చేయడం, ఇదొక నా పనులు ఒక పాట అనమాట. ఇంకా ఇదిగో ఎలా వచ్చింది చూసారా, ఎంత నెయ్యి వచ్చిందో చెప్తాను ఇదంతా మరిగించిన తర్వాత. సో ఇదంతా అయ్యేలోపు నేను ఒక వీడియోకి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసానండి. అంటే స్టిచ్చింగ్ ఛానల్లో వీడియోస్ పెట్టేయాలి కదా, మార్నింగ్ 10 అవ్వగానే చాలు నా పని అయితే వీడియోస్ పెట్టడమే నా పని. అయితే ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే మీషోలో ఉన్న శారీస్ తోటి లాంగ్ ఫ్రాక్ని ఎలాగా కన్వర్ట్ చేసుకోవాలి, అట్లీస్ట్ నేను కుట్టి చూపించకపోయినా కూడా కనీసం అవతల వాళ్ళని చూసి ఓకే ఈ శారీకి ఇలా డిజైన్ చేసుకోవచ్చా, సరే మనం కూడా చేసుకుందాం సరే అని చెప్పేసి కొనుక్కుంటారు కదా. సో అలా చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి ఎక్కడి వరకు సక్సెస్ అవుతుందో. నేను ఒకటి రిటర్న్ పెట్టానండి, అది రిటర్న్ వెళ్ళలేదు, అదే నాకు భయంగా ఉంది. అది రిటర్న్ వెళ్ళకపోతే నాకు లాసే అనమాట. ఈ నెల వాళ్ళు ఇచ్చే డబ్బుల కన్నా నేను లాస్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది మీషో మీద వచ్చే ప్రోడక్ట్స్కి. సో అయిపోయిందండి ఇది కూడా. ఇప్పుడు నేను చెత్త ఎక్కడెక్కడ పట్టేసిందో జస్ట్ 1 డేలో పట్టేసింది. చూడండి కింద పట్టేస్తే మొన్న స్ప్రే చేశాను కదా, మళ్ళీ వస్తే నేను ఇంకా వాళ్ళకి చెప్పాను అనమాట. మేము అదే మెడిసిన్ తీసుకుని వస్తారని చెప్పారు, సండే వస్తారంట. కొంచెం ఫాస్ట్గా రమ్మనండి, చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇదిగోండి ఈ సైడ్కి మొన్నటి వరకు లేదు, మళ్ళీ వచ్చేసింది ఈ సైడ్ అంతా కూడా. అసలు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడు కింద సిమెంట్ తోటి బేస్మెంట్ ఏమీ స్ట్రాంగ్గా చేయలేనట్టున్నారు. మా అత్తయ్య అదే అంది, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కింద అంతా కూడా రాళ్ళతో కొట్టి సిమెంట్ చేసి అంతా స్ట్రాంగ్గా చేసిన తర్వాత మాత్రమే మనం బేస్మెంట్ వేసి కట్టాము. మట్టితో కట్టేస్తానంట కొన్ని సంవత్సరాలకి చెదపట్టేస్తుందంట. అయితే మీషోలో కొన్ని నెక్ అయితే బుక్ చేశాను. ఈ నెక్ లైన్స్ ఎలా ఉన్నాయంటే కరెక్ట్గా 18 వచ్చినాయి, చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను. ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయండి. ఎప్పుడైనా సరే మీషోలో కన్నా ఫ్లిప్కార్ట్లో క్వాలిటీ బాగుంటుంది. నేనైతే పర్సనల్గా కొనాలి అంటే మాత్రం ఫ్లిప్కార్ట్లోనే కొంటాను. అయితే మన వాళ్ళు ఫ్రెండ్లీ బడ్జెట్ కావాలక్క మీషోలోనే చూడండి అక్క అనేసరికి నేనేమో మీషోలో వెతుకుతానంటమాట. కానీ మనకి కింద నేను ట్యాగ్ చేస్తూ ఉంటాను కదా, అవి మాత్రం ఫ్లిప్కార్ట్ నుంచే ఉంటాయండి. ఎందుకంటే క్వాలిటీ బ్రాండెడ్, ఎప్పుడు కూడా యూట్యూబ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది బ్యాడ్ నేమ్ రాకుండా ఉండటానికి. అందుకని ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ లేదులేండి, అవి రెండిట్లే ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. సో నాకు టోటల్గా 18 వచ్చినాయండి. ఒక 3 కట్ వచ్చినాయి, ఇంకో 3 స్క్వేర్ వచ్చినాయి, ఇంకొక 3 రౌండ్ వచ్చినాయి, 4 అనుకుంటా, 4 అన్నీ కూడా అన్ని రకాలు వచ్చేసినాయి. మనం ఎక్కువ డ్రెస్సులు కుట్టుకుంటాం కాబట్టి నాకు తెలిసి ఇది నాకు పర్సనల్గా అయితే ఉంచేసుకుంటాను, నేను రిటర్న్ పెట్టను అనమాట. ఎందుకంటే క్వాలిటీ కూడా బాగుంది, ఇవన్నీ కట్ చేసుకునే కన్నా ఇలాగా. కానీ ఇక్కడ మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నెక్ విడ్త్ ఎలా తగ్గించుకోవాలి, అదే నేను షార్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను, ఓకేనా. ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా యూట్యూబ్ ఛానల్లో కానీ పెడతాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాగ నేను చెప్పినట్టు చేసేయండి. నేను కింద ట్యాగ్ చేస్తాను కావాలంటే. ఇప్పుడు ఇది కావాలనుకున్న వెంటనే బుక్ చేసుకోండి. మీషోలో కన్నా మీకు ఫ్లిప్కార్ట్లోనే ప్రోడక్ట్స్ బాగుంటాయి. ఇలాగా మొత్తం కౌంట్ చేస్తే నాకు 18 వచ్చినాయండి. క్యాన్వాస్ నెక్ లైన్స్ అనమాట, నెక్ క్యాన్వాస్ నెక్ డిజైన్స్. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.